పాకిస్తాన్ అనుకోకున్నా గుజరాత్ సీఎంని గాలిలోనే చంపేశారు. దాని స్టోరీ ఏంటంటే 1965లో ఇండియా పాక్ వార్ జరుగుతున్న సమయంలో యూఎన్వే 2 దేశాలకి కాల్పులు విరమణ చేసుకోమని చెప్పి అడ్వైజ్ ఇచ్చింది. ఇండియా దానికి ఎగ్రీ అయింది. పాకిస్తాన్ మాత్రం ఏదో పెద్ద పీకే వాళ్ళలాగా లేట్‌గా ఎగ్రీ అయ్యారు. ఫైనల్‌గా బోర్డర్ మాత్రం హై టెన్షన్‌లోనే ఉంది. అదే టైంలో సెప్టెంబర్ 19న గుజరాత్ సీఎం ఫ్యామిలీతోని, సెక్యూరిటీ వాళ్ళతోని, జర్నలిస్టులతోని హెలికాప్టర్‌లో మితాపూర్ ఎళ్తున్నాడు. ఆ టైంలో ఆ హెలికాప్టర్ పైలట్ జహంగీర్. సో, బై మిస్టేక్‌గా అతను చాపర్‌ని పాకిస్తాన్, ఇండియా వార్ ఏ ప్లేస్‌లో జరుగుతుందో ఆ బోర్డర్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఇది చూసిన పాకిస్తాన్ ఆర్మీ ఫైటర్ జెట్ వస్తుందని చెప్పి ఒక చాపర్ ఏసుకొని ఖైస్ హుస్సేన్ అనే అతను గాలిలోకొచ్చాడు. వచ్చి ఈ చాపర్‌ని గాలిలోనే పేల్చేశారు. అప్పటికే ఈ చాపర్ నుంచి సిగ్నల్స్ ఇచ్చారు బై మిస్టేక్‌గా బోర్డర్‌లోకి వచ్చామని చెప్పి. అయినా సరే పాకిస్తాన్ ఆర్మీ నుంచి వచ్చిన ఒక ఆర్మీ అతను ఈ చాపర్‌ని గాలిలోనే కూల్చేశాడు. తర్వాత పాకిస్తాన్ జెట్ నుంచి ఆ ఖైస్ హుస్సేన్ అనే అతను సీఎం అందులో ఉన్నారు నాకు తెలీదని చెప్పి డిక్లేర్ చేశాడు. 46 సంవత్సరాల తర్వాత ఆ పాకిస్తాన్ జెట్‌ని హ్యాండిల్ చేసిన హుస్సేన్ అనే అతను ఇక్కడ సీఎం చాపర్ పైలట్ కూతురికి సారీ చెప్పాడనమాట. ఫైనల్‌గా ఇంకేముంది, సబ్స్క్రైబ్ ద ఛానల్.